మల్లాపూర్ న్యూ నర్సింగ్ కాలనీ సర్వే నంబర్ 411 ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలని స్థానికులు ప్రభుత్వానికి విన్నవించారు. తమ ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ కాకపోవడం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకుని రెసిడెన్షియల్ జోన్ గా మార్చడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు. పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేయను. బై ద వే అదొకటి నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. సో మేము మల్లాపూర్ న్యూ నరసింహనగర్ కాలనీ వాసులం అండి అందరు ఇక్కడ. సో బేసిక్గా మాకు ఒక లాస్ట్ 30 సంవత్సరాల నుంచి ఒక ప్రాబ్లం ఉందండి. బై ద వే కేటీఆర్ సార్, మీరు ఇది ఒకవేళ మీరు విన్నట్లయితే చూసినట్లయితే మీకు ఒక చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క ఓటు మీ క్యాండిడేట్కి పడ్డ ఓటే అనమాట. మీరు ఎలక్షన్స్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ చూసుకున్నా, మీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏది చూసుకున్నా, ఇక్కడ అందరు తెలంగాణకి ఓటు వేసిన వాళ్ళే, అందరు మీ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే. అయితే మాకు ఎంత మటుకు న్యాయం అవుతున్నది అన్నది నేను మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. బేసిక్గా మేము సర్వే 4/1, 5, 6, 5/1 మల్లాపూర్లో ఇదంతా మొత్తం ఒక రైల్వే ట్రాన్స్పోర్టేషన్ జోన్ అని చెప్తున్నారు సార్. అయితే ఇప్పుడు ఇక్కడ అందరూ ట్యాక్సీలు కడుతున్నారు అమ్మ, అందరూ ట్యాక్సీలు కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు, పవర్, వాటర్ అన్ని బిల్లులు కడుతున్నారు సార్. అండ్ రీసెంట్లీ మేము ఈ ఎల్ఆర్ఎస్కి, బీఆర్ఎస్కి కూడా కట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ నేను పర్సనల్గా ఎందుకు తీసుకున్నా అంటే సార్, నేను మున్సిపల్ ఆఫీస్కి పోవడం జరిగింది. పోతే ఇది మీది రైల్వే ల్యాండ్, నేను మీకు పర్మిషన్ ఇయ్యా అని చెప్పినారు. అయితే సరే నేను ఏం చేయాలి అని అంటే, మరి నాకు రైల్వే నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలా సార్ అంటే, నువ్వు ఎన్ఓసి తెచ్చుకున్నా మేము మీకు పర్మిషన్ ఇవ్వము అన్నారు సార్. ఎందుకు అంటే నాకు ఈ యొక్క లేఅవుట్ ఇచ్చారు సార్. ఏ గ్రే కలర్లో ఏదైతే ఉందో ఇదంతా రైల్వే ట్రాన్స్పోర్టేషన్ జోన్ అంటున్నారు సార్. బట్ చూసినట్లయితే సార్, ఇక్కడ మా దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఈ పేపర్స్ ఇవన్నీ మాకు రైల్వే ఎన్ఓసి ఇచ్చింది సార్. అంటే మాకు అబ్జెక్షన్ లేదు, మీరు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని. కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ మాస్టర్ ప్లాన్లో మీది అసలు మీ లేఅవుటే లేదు, మీది నాన్ రెసిడెన్షియల్ జోన్. సో మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా ఒక నాన్ రెసిడెన్షియల్ జోన్ని రెసిడెన్షియల్ జోన్ చేయమని ఒక రిక్వెస్ట్ సార్. అంటే ఒక హంబులెస్ట్ రిక్వెస్ట్. ఇక్కడ చాలామంది జనాల్ని మేము పోగు చేశాం సార్. ఇది నా ఒక్కరు పోరాటం కాదు, ఇక్కడ ఉన్న దాదాపు ఒక 400 మంది అంటే 400 ఇల్లులు ఉన్నాయి సార్ ఇక్కడ. మీరు అన్ని సర్వేలు చూసుకున్నట్లయితే ఒక 800 దాకా ఇల్లులు ఉంటాయి సార్ ఇక్కడ. వీళ్ళందరి బాధ్యత అంటే వీళ్ళందరూ ఎక్కడ పోవాలి అంటే, వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, ఇక్కడ ఇల్లులు అమ్మలేము, కొనలేము. అంటే మాకంటూ ఒక దారి చూపించండి అని మేము ఒక గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ స్పెషల్గా హెచ్ఎండిఏ చైర్మన్కి అండ్ జిహెచ్ఎంసి కమిషనర్కి అండ్ కేటీఆర్ సార్, మేము అనుకుంటున్నాం మీరు హెల్ప్ చేస్తారని. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? 10 years. ఇప్పుడు కేటీఆర్ గారికి చెప్పేది, యంగ్ డైనమిక్ లీడర్, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి విన్నపం. యాజ్ ఏ ల్యాండ్ లార్డ్గా 4/1 సర్వే నెంబర్ వచ్చేసి పట్టా ల్యాండ్ ఇది. గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి దాదాపుగా 300 ప్లాట్స్ వరకు అమ్మడం జరిగింది. దాదాపు 4-5 years బ్యాక్ నుండి రైల్వే జోన్గా ప్రకటించారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు, కట్టుకున్న వాళ్ళకంతా ప్రజెంట్గా ప్రాబ్లం వస్తుంది. రీసెంట్లీ నా హౌస్ నేను పైన చేయడానికి పోతే మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. బాలస్వామి ఏసీపీ గారు వాళ్ళు చాలా సీనియర్ ఆఫీసర్. ఇదే ప్రాబ్లం ఏం చెప్తున్నారని అంటే, మున్సిపల్ వాళ్ళది వాస్తవానికి నేను సర్వే చేసిన ప్రకారం మున్సిపల్ వాళ్ళది తప్పు దీంట్లో లేదు, కానీ హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని రైల్వే జోన్గా ప్రకటించారు. మరి మాకున్న పరిజ్ఞానం ప్రకారం జనరల్గా ఏంటంటే, రైల్వే ట్రాక్ నుండి 30 meters ఆర్ 85 feet, దాని తర్వాత ఉన్న ల్యాండ్కు ఎలాంటి ప్రాబ్లం లేదు, మా దగ్గర మీరు రావద్దని సంచాలన భవన్ వాళ్ళు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. కానీ మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. ఈ రీసెంట్లీ తెలిసింది ఏంటంటే, హెచ్ఎండిఏ వాళ్ళు దీని ఏదో ప్రాబ్లం, ఇది మన ప్రపోజల్ ప్రకారము ఏదో వాళ్ళు ప్రకటించుకున్నారు అని చెప్తున్నారు. కానీ అంత ల్యాండ్ అయితే వాస్తవానికి లేదు. కనుక ఈ సమస్యను మీరు దయచేసి
వెంటనే దృష్టి తీసుకెళ్ళి సమస్య పరిష్కరించి మాకు అందరికీ న్యాయం చేయాలని ప్రార్థన. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇక్కడ? నేను దగ్గర 20 సంవత్సరాలు ఉంటున్నాను. మాది ఎన్టీఆర్ నగర్ 5/4. నేను ఎన్టీఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్. నేను వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇది రైల్వే జోన్లో ఉందని ఈరోజే తెలిసింది మాకు. ఈ రైల్వే జోన్ ఎత్తేసి రెసిడెన్షియల్ ఏరియాగా ప్రకటించగలరని కేటీఆర్ గారికి మనవి చేస్తున్నాము. లేని ఎడల మేము ఎలక్షన్లు కూడా బహిష్కరించి రోడ్లపై ధర్నా చేయడానికి కూడా సిద్ధం ఉన్నాము. దయచేసి దీన్ని వెంటనే రైల్వే జోన్ ఎత్తేసి రెసిడెన్షియల్గా ప్రకటించాలని కేసీఆర్ గారికి విన్నపించుకుంటున్నాం. చెప్పండి సార్, మీరు ఇక్కడ సీనియర్ సిటిజన్ గానే వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? హలో, నేను రాఘవేంద్ర పంతులని ఇక్కడ ఉండే మనిషి. నేను 22 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. నేను ఇల్లు కట్టింది 22 ఇయర్స్ బ్యాక్. సో 2008లో ఫస్ట్ ఎల్ఆర్ఎస్ అప్లై చేసి సార్, ఇది అప్పుడు పర్మిషన్ ఇవ్వలే మాకు. అట్లీస్ట్ రెగ్యులర్ చేయాలని మేము 2008లో ఫస్ట్ అప్లై చేసిన. అప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. 2012లో చేసిన, 2015లో చేసిన తర్వాత వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు నాకు కొర్రీజ్ వచ్చి పంపించిండ్రు. ఏమంటే మీరు రైల్వే నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటారు అండి, అక్కడి నుంచి పంపించిండ్రు. మేము కష్టపడి రైల్వే జోన్ ఆఫీస్కి తిరిగి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అక్కడి నుంచి తీసుకుంటూ వచ్చినాము. వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేసినాము. అప్లై చేస్తూ అది జోనల్ ఆఫీస్ వరకు పోయింది. జోనల్ ఆఫీస్ వరకు పోయిన తర్వాత వాళ్ళు అంటున్నారు, లేదు అది రైల్వే ట్రాన్స్పోర్ట్ జోన్లు ఉంది, మాస్టర్ ప్లాన్ 77లో ఉండింది, తర్వాత 81లో అదే ఉంది, మీరు అది తీపిస్తే మాత్రం మీకు రెసిడెన్షియల్ జోన్కి కన్వర్ట్ చేసి మీకు పర్మిషన్ ఇవ్వాల్సింది అన్నారు. దానికే నేను కేటీఆర్ సార్కి నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కాలనీ వాళ్ళందరికీ మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. మీరు దయచేసి ఆ ట్రాన్స్పోర్ట్ జోన్ని తీసి రెసిడెన్షియల్ జోన్గా ప్రకటించి మాకంత న్యాయం ఒదిగించాలని నేను ప్రార్థన చేస్తున్నా.